ఓ హత్య ఓ రౌడీ షెటర్ను కన్నీళ్లు పెట్టించింది, నిద్రలేని రాత్రులు గడిపేలా చేసింది. అలాని ఆ హత్య ఎవరో చేసింది కాదు, అతనే తన చేతితోనే చంపేశాడు. చంపినందుకు సుపారీ కూడా తీసుకున్నాడు. కానీ ఆ బాధితుడి కళ్ళల్లో కళ్ళు పెట్టి చివరిసారిగా చూసిన ఆ చూపు ఆ రౌడీ షెటర్ గుండెకు గాయం చేసింది. ఎంత రౌడీ అయినా కూడా మనిషి కదా, ఎక్కడో దాగి ఉన్న మానవత్వం బయటకు వచ్చింది. పోలీసులే గుర్తించని హత్య చివరకు బయటపడింది. ఆ హత్య వెనుక పెను ప్రమాదమైన ఓ మానవ మృగం ఉంది. ఆమె భర్తను చూసి రౌడీ షెటర్కే కన్నీళ్లొచ్చాయి. కానీ ఆ నీచురాలికి మాత్రం కనీసం మానవత్వం కూడా అనిపించలేదు. భార్యను పువ్వుల్లో పెట్టి చూసుకొని 15 ఏళ్లు సుఖంగా సంసారం చేసి తోడుగా ఉన్నా కూడా అతని రక్తం కళ్ళ చూసింది ఆ దౌర్భాగ్యరాలు. అసలు హత్య చేసిన తర్వాత రౌడీ షెటర్ ఎందుకు ఏడ్చాడు, దాని వెనుకున్న కథను మిస్టరీని ఛేదించారు హైదరాబాద్ పోలీసులు. ఆ విషాదకరమైన కథను మీరు వినండి. హైదరాబాద్లోని ఎల్లారెడ్డిగూడకు చెందిన విజయ్ కుమార్ కు శ్రీలక్ష్మి అనే యువతికి 15 ఏళ్ల క్రితం పెళ్లైంది. మొదట చిన్న చిన్న జాబులు చేసిన విజయ్ ఆ తర్వాత సీసీటీవీ టెక్నీషియన్ గా మంచి ఎక్స్పీరియన్స్ సంపాదించాడు, బాగానే సంపాదిస్తున్నాడు. జయప్రకాష్ నగర్ లో శిఖర అపార్ట్మెంట్ లో ఉంటున్న విజయ్ కుమార్ శ్రీలక్ష్మి దంపతులకు 2 మగపిల్లలు. వారిని చూస్తూ మురిసిపోతూ మంచి స్కూల్లో చదివిస్తున్నాడు విజయ్ కుమార్. తన పిల్లలు గొప్ప చదువులు చదువుకోవాలనేది విజయ్ కోరిక. ఇద్దరిలో ఒక్కరినైనా కలెక్టర్ని చేయాలని మనసులో బాగా అనుకునేవాడు. తన మాదిరిగా జీవితంలో తన పిల్లలు కష్టపడొద్దనేది అతని భావన. కానీ అనిత భార్య శ్రీలక్ష్మి మాత్రం భయంకరమైన నీచురాలు. ఒకవైపు మంచి భర్త, ముద్దులకే 2 కొడుకులున్నారు. కానీ పెళ్లికి ముందు రాజేష్ అనే యువకుడిని ప్రేమించింది. మంచి భర్త ఉన్నా కూడా, పెళ్ళైనా కూడా అతనితో అక్రమందం కొనసాగించింది. చాలా ఏళ్లుగా ఇది సాగింది. పిల్లలే జీవితంగా బతుకుతున్నాడు విజయ్. పైగా తన 2 కొడుకులతో ఆడుకుంటూ హాయిగా వారితో విహారయాత్రలు చేస్తూ జీవితాన్ని అలా గడుపుతూ ఉన్నాడు. పైగా తన భార్య ఇలాంటి తప్పుడు పని చేస్తుందని కలలో కూడా ఊహించుకోలేదు. అయితే ఎప్పుడు వీలు దొరికితే అప్పుడు ప్రియుడిని కలుసుకునేది భార్య. ఇంట్లో మొగుడు బయట ప్రియుడన్నట్టుగా రెచ్చిపోయింది. అయితే ఇన్నేళ్లుగా కూడా భర్త పట్టించుకోలేదు, భార్యను అనుమానించలేదు. దీంతో కాస్త అతి చేసింది. దీంతో ఈ ఏడాది జనవరిలో ఓసారి రాజేష్తో సన్నిహితంగా మాట్లాడుతూ ఉండగా చూశాడు విజయ్. అతను ఎవరంటే మాత్రం సమాధానం చెప్పలేదు. ఆ తర్వాత భార్య ప్రవర్తన అనుమానంగా ఉందని విజయ్ గమనించడం మొదలు పెట్టాడు. అయినా లక్ష్మి మాత్రం ఏమాత్రం తగ్గలేదు. గంటల తరబడి ఫోన్లో మాట్లాడుతూ ఉండేది, చాటింగ్ చేస్తూ ఉండేది. దీంతో ఆమె తన ప్రియుడితో బూతు చాటింగ్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు భర్త విజయ్. తన భార్యను నిలదీశాడు. అయినా కూడా లక్ష్మి తన తప్పు లేనట్లుగా నటించింది. ఆ తర్వాత భార్యతో గొడవ పడేవాడు విజయ్. భార్యను కంట్రోల్లో పెట్టడం మొదలు పెట్టాడు. పద్ధతి మార్చుకోకుంటే బాగోదని హెచ్చరించాడు. ఇటు ప్రియుడితో శ్రీలక్ష్మిని కలవకుండా కట్టడి చేశాడు. అయినా కూడా ఆమె బుద్ధి మార్చుకోలేదు. వాట్సాప్ వీడియో కాల్స్ నుంచి చాటింగ్స్ వరకు చేస్తూ ఉండేది. ఇది గమనించిన భర్త మళ్ళీ మరింత కోపడ్డాడు. నానా రచ్చ చేసి ఇంట్లో నుంచి వెళ్ళగొడతానని హెచ్చరించాడు. దీంతో భర్త మీద పగ పెంచుకుంది లక్ష్మి. 15 ఏళ్లుగా పిల్లలను తనను పోషిస్తూ వారిని సంతోషంగా ఉంచుతున్నాడన్న సోయి కూడా లేకుండా పోయింది. తన ప్రియుడితో కలవనివ్వడం లేదని తిడుతున్నాడని విజయ్ మీద రగిలిపోయింది. వెంటనే ప్రియుడికి చెప్పి తన భర్తను చంపేయాలని ఆదేశాలు జారీ చేసింది. మనం కలిసి సంతోషంగా ఉండాలంటే నా మొగుడు చావాలి, నువ్వేం చేస్తావో తెలియదు. వెంటనే విజయ్ను చంపేయమని ప్రియుడి కోసం కోపంగా ప్రేమగా చెప్పింది. కానీ హత్య చేస్తే తన పిల్లల బంగారు జీవితం నాశనమవుతుందని ఆమె అస్సలు ఊహించలేదు. కామపిచ్చిలో పిల్లలకు తండ్రి లేకున్నా పర్వాలేదు, తన శరీరం వేడిని చల్లార్చుకుంటే చాలనుకుంది. కళ్లకు పొరలొచ్చినట్లుగా ప్రవర్తించిన శ్రీలక్ష్మి భర్తను చంపేందుకు ప్రియుడిని రెచ్చగొట్టింది. అంతేకాదు ఆస్తులు కూడా ఉన్నాయి, వాటి ద్వారా మనం సుఖంగా ఉండొచ్చు అనుకుంది. దీంతో లక్ష్మి ప్రియుడు రాజేష్ సరేనన్నాడు. తన స్నేహితుడైన రౌడీ షీటర్ పటోల రాజేశ్వర్ రెడ్డికి విషయం చెప్పాడు. ఈ రాజేశ్వర్ రెడ్డి తన క్లోజ్ ఫ్రెండ్ అయిన మైతాబ్ సాయం కోరాడు. హత్య చేస్తే మంచి సుపారీ వస్తుందని చెప్పాడు. దీంతో వారిద్దరూ కూడా సరేనన్నారు. పక్కా ప్లాన్ వేశారు. అయితే ఎప్పుడు హత్య చేయాలో తానే చెబుతాను, మీరు రెడీగా ఉండాలని రాజేష్ కు చెప్పింది. ఆమె లవర్ తన 2 హంతక స్నేహితులను సిద్ధం చేసించాడు. ఫిబ్రవరి 1న తన 2 కొడుకులను తీసుకుని స్కూల్కి వెళ్ళాడు విజయ్. ఆ వెంటనే లక్ష్మి తన ప్రియుడికి సమాచారం ఇచ్చింది. రాజేష్, రాజేశ్వర రెడ్డి మైతాబులు ఇంటికి చేరుకున్నారు. వారిని బాత్రూంలో దాచిపెట్టింది. ఇక స్కూల్కి వెళ్ళిన విజయ్ కుమార్ తన చిన్న కొడుకు గోల చేస్తే 5 స్టార్ చాక్లెట్ కొనిపెట్టాడు. సాయంత్రం మిమ్మల్ని బయటకు తీసుకెళ్తానని కూడా పిల్లలకు ప్రామిస్ చేశాడు. ఆ తర్వాత పిల్లలకు బాయ్ అంటూ నవ్వుతూ వారిని స్కూల్లోకి పంపించాడు. పాపం తన పిల్లలను ఇదే చివరిసారి చూసుకుంటానని అతను కూడా అనుకోలేదు. ఇంటి దగ్గర తన భార్య రూపంలో యముడు కూర్చున్నాడని అమాయకుడైన విజయ్ అస్సలు ఊహించలేదు. ఇటు పిల్లలు కూడా నాన్న ప్రేమను చివరిసారిగా చూస్తున్నామని తెలియక చాక్లెట్లు తింటూ వెళ్లిపోయారు. ఇక దారిలో వస్తూ కూరగాయలు తీసుకున్న విజయ్ తన ఆఫీస్కి వెళ్లాలని అనుకున్నాడు. సరిగ్గా ఇంటికి రాగానే డోర్ కొట్టాడు విజయ్. భార్య నవ్వుతూ తలుపు తీసింది. కూరగాయలు కిచెన్లో పెట్టిన విజయ్ హాల్లోకి వస్తూ ఉండగా ఒకటేసారి వెనుక నుంచి వచ్చిన రౌడీ షెటర్ డంబెల్తో తల మీద బాదాడు. ఆ దృశ్యం కళ్ళారా చూసిన లక్ష్మి ఆ తర్వాత బెడ్రూమ్లోకి వెళ్లి దాక్కుంది. అంతే, తల మీద గాయం
గాయంతో కుప్పకూలిన విజయ్ వెంటనే వెనక్కి తిరిగి మోకాళ్ళ మీద కూర్చున్నాడు. నీకు దండం పెడతా అన్నా, నాకిద్దరు పిల్లలు, వారి కోసమైనా నన్ను చంపొద్దు. చిన్న పిల్లలన్నా, నా చిన్న కొడుకు ఇంకా చిన్నవాడు, నన్ను చంపొద్దు, మీరు చెప్పినట్లు వింటానని ఏడుస్తూ రౌడీ షీటర్ రాజేశ్వరరెడ్డి కాళ్ళ మీద పడ్డాడు. ఆ కన్నీళ్లకు ఆ మాటలకు రాజేశ్వరరెడ్డి వణికిపోయాడు. అయినా కూడా ఈ లక్ష్మి ప్రియుడు మాత్రం కరుణించలేదు. చీరను మెడక చుట్టాడు. ఆ తర్వాత ముగ్గురు కలిసి గొంతును చెరక చుట్టి చనిపోయే వరకు నొక్కారు. అంతే, ప్రాణాలు కోల్పోయాడు. విజయ్ చనిపోగానే మృతదేహాన్ని బాత్రూంలో వేశారు. ఇక ఇక్కడ నుంచి కథ తాను నడిపిస్తాను, మీరు వెళ్ళమని చెప్పింది ఈ డేంజర్ కిలాడి. హత్య తర్వాత ముగ్గురు బయటకు వెళ్ళిపోయారు. హాల్లోని రక్తపు మరకలను శుభ్రం చేసింది లక్ష్మి. ఆ తర్వాత లబో దిబ్బమంటూ బయటకు వచ్చి ఏడ్చింది. నా భర్తకు గుండెపోటు వచ్చింది, గుండె పట్టుకుంటూ కుప్పకూలిపోయాడు, తలకు గాయమైందని డ్రామాలాడింది. దీంతో చాలాసేపు ఏడ్చిన తర్వాత విజయ్ చనిపోయాడని ఆమె ఎంబీబీఎస్ డాక్టర్ రేంజ్లో చెప్పింది. చుట్టుపక్కల వారిని నమ్మించింది. నా పిల్లలు అనాథలయ్యారంటూ కన్నీరు మున్నీరైంది. దీంతో జనమంతా పాపం అనుకున్నారు. ఇక మృతదేహానికి ఉన్న గాయాలు కనిపించకుండా మ్యాక్స్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టేసింది. మృతుడు విజయ్ దురదృష్టం ఏంటంటే అతని తల్లిదండ్రులు చనిపోయారు. సోదరుడు సిటీలోనే ఉన్నా వారికి మాటలు లేవు. ఇతర బంధువులతో పెద్దగా సంబంధాలు లేవు. దీంతో వారికి చనిపోయాడని సమాచారం ఇవ్వగానే పాపం అనుకుంటూ వచ్చారు. దూరం నుంచే చూసి శ్రద్ధాంజలి ఘటించి వెళ్లిపోయారు. ఆ తర్వాత అంత్యక్రియలను కూడా అదే రోజు శ్రీనగర్ కాలనీ శ్మశాన వాటికలో పూర్తి చేయించింది లక్ష్మి. ఇక హత్య తర్వాత రాజేశ్వర్ రెడ్డి వికారాబాద్ వెళ్లిపోయాడు. తనకు రావాల్సిన సుపారీ తీసుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఇక శ్రీలక్ష్మి కన్యలను యాక్టింగ్తో కవర్ చేసి ప్రియుడితో ఎంజాయ్ చేయడం మొదలుపెట్టింది. ఎవరికి అనుమానం రాలేదు. చివరకు పోలీసులు కూడా క్రైమ్ సీన్లోకి రాకుండా శ్రీలక్ష్మి డాన్ రేంజ్లో స్కెచ్ చేసి సక్సెస్ అయింది. అంతే, ఇక ఎవరి జీవితంలో వారు బిజీ అయిపోయారు. కానీ అజ్ఞాతంలో ఉన్న రౌడీ షీటర్కు పదే పదే తాను చంపుతుండగా కన్నీళ్లతో వేడుకున్న విజయ్ కుమార్ మొహమే గుర్తొస్తోంది. చిన్నపిల్లలన్నా, నా కొడుకుల కోసం నన్ను వదిలేయండన్నా, నేను వెళ్ళిపోతా అన్నా ప్లీజ్ అంటూ ఏడ్చాడు. మరోవైపు మెడకు చీరను చుట్టి చంపుతున్న కళ్ళ నిండా ఉన్న ఆ కన్నీళ్లతో రాజేశ్వరరెడ్డినే చూస్తూ ఉన్నాడు. చనిపోతూ కూడా ఆ కళ్ళు అతన్నే చూశాయి. కంటి నిండా నీళ్లే. నా ఇద్దరు పిల్లలు అనాథలవుతున్నారన్నా, చిన్న పిల్లలన్నా అన్న మాటలు అతన్ని నిద్రపట్టనివ్వలేదు. కళ్ళు మూసినా తెరిచినా విజయ్ కళ్ళు వెంటాడుతూనే ఉన్నాయి. విజయ్ వేడుకోలు నిద్రపట్టనివ్వడం లేదు. నేను ఎంత తప్పు చేశాను, చిన్నపిల్లలను అనాథలను చేశాను. తప్పు అతని భార్యది, కానీ పాపం నాది. నేను అమాయకుడిని చంపేశాను అనుకున్నాడు. చివరికి అది ఎంతలా మారిందంటే కన్నీళ్లతో అన్నం కూడా తినలేని పరిస్థితికి వచ్చేశాడు రౌడీ షీటర్ రాజేశ్వర్ రెడ్డి. తప్పు చేశానని ఆ కళ్ళు వెంటాడుతున్నాయి. ఎటువైపు చూసినా విజయ్ గుర్తొస్తున్నాడు. ఆ బాధ తట్టుకోలేక పశ్చాత్తాపంతో కుంగిపోయాడు. ఇది ఒక జీవితమేనా? ఆ అమాయకుడిని చంపి నేనేం సాధించాను? ఆ ఇద్దరు పిల్లల బంగారు భవిష్యత్తును నేను నాశనం చేశాను అనుకున్నాడు. 3 నెలలు నరకం చూశాడు రాజేశ్వర్ రెడ్డి. ఇక తన తప్పు దాయొద్దనుకున్నాడు. ప్రపంచానికి తెలియాలి, ఆ నీచల జీవితాలను బయట పెట్టాలి. నన్ను క్షమించమని విజయ్కి దండం పెట్టుకున్నాడు. నువ్వు ఏ లోకంలో ఉన్నా నన్ను క్షమించమని నాకు తెలుసు, కానీ నా తప్పుకు నేను శిక్ష అనుభవిస్తానని సరాసరి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళిపోయాడు. అప్పటికే అతని మీద పలు కేసులున్నాయి. పోలీస్ స్టేషన్లోకి వెళ్ళగానే ఓ విషయం చెప్పాలి సార్ అన్నాడు. ఎస్ఐ ఏంటని అడిగారు. కన్నీళ్లు వస్తున్నా ఆపుకుంటూ చేసిన నేరం మొత్తం చెప్పేశాడు రాజేశ్వర్ రెడ్డి. నేను చేసిన తప్పు తెలుసుకున్నాను. విజయ్ కన్నీళ్లు నన్ను వెంటాడుతున్నాయి సార్. నేను తప్పు చేశాను, నాకు శిక్ష వేయమని చెప్పాడు. ఇక రాజేశ్వర్ రెడ్డి ఇచ్చిన సమాచారంతో లక్ష్మి, ఆమె ప్రియుడు రాజేష్, మరో నిందితుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. రౌడీ షీటర్ అయినా పశ్చాత్తాపం అతనిలో కనిపించింది. కానీ ఈ భార్యలో మాత్రం అసలు కనిపించలేదని పోలీసులు తెలియజేశారు. అందరినీ అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఇక తల్లి కూడా జైలుకు వెళ్లడంతో తన తల్లి హత్య చేసిందని ఆ లేత మనసులకు అర్థమైంది. కానీ పూర్తిగా మనసుకు ఎక్కించుకునేంత ఆలోచన రాలేదు. అలా వచ్చిన రోజున తన తల్లిని కూడా చేదరించుకుంటారనేది వాస్తవం. ఆ ఇద్దరు పిల్లలను అమ్మమ్మ తీసుకుని వెళ్లిపోయింది. శ్రీలక్ష్మి సహా అందరినీ జైలుకు పంపారు పోలీసులు. ఈ అవమానీయ కథలో రౌడీ షీటర్ పశ్చాత్తాపమే మరుగుడ పడిన హత్యను బయటకు తీసుకొచ్చింది. ఎంత పశ్చాత్తాపడ్డా కూడా తాను చేయాల్సింది చేసేశాడు. ఆ పిల్లలను అనాథనం చేశాడు. ఇది ఆ రోజే జరిగి ఉంటే ఇద్దరు పిల్లలు అనాథలయ్యేవారు కాదు. కానీ జరగాల్సింది జరిగిపోయింది. మరి ఈ కేసుపై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. యూట్యూబ్ అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.